ట్రిపుల్ కేరళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇప్పుడైతే మీ ఇంటికాడ కేరళలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. మీ అందరికీ రేపు వచ్చే గ్రహణము మంగళవారం 17వ తారీఖు గ్రహణం సమయంకి మన ఇంట్లో దుష్టగ్రహాలని చేతపడే కార్యక్రమాలని ఎవరైనా మనకి ఏమైనా చేసినా దిష్టి దోషం అప్పులో కూడుకుపోయి కష్టాలలో కూడుకుపోయిన వారు రేపు గ్రహణం రోజు ఏం చేస్తే బాగుంటుందో ప్రత్యేకంగా మీకు చెప్పడానికి గ్రహణం రోజు కోసం అందుకే నేను మీకు ప్రత్యేకంగా చెప్పడానికి ఇంటికాడ మా ఇల్లు వచ్చేసి ఇది మనం ఎక్కడ పొజిషన్ ఉన్నామంటే అరువికెర డ్యామ్ అని కేరళలో అరువికెర మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అరువికెర డ్యామ్. ప్రత్యేకమైన డ్యామ్ అనమాట. ఇదంతా కూడా కాబట్టి మంచి జలాశయంలో ఉన్నాము. మంచి ప్రకృతి అందాలు చూస్తూ మీకు ప్రత్యేకంగా ఇది మా ఇంటికి దగ్గరలో అంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ డ్యామ్ వచ్చేసి. ఈడ మనకు ఇవాళ రేపు అయితే అమావాస్య కూడుకొని మంగళవారం రోజు సూర్యగ్రహణం కోసము ఆ రోజు చేసే రెమెడీ మనలో ఉన్న అప్పుడో కూరుకుపోయినా సరే, చేతబడి ప్రాబ్లం ఉన్నా సరే, ఇంట్లో నకారాత్మక ప్రాబ్లం సరే, దిక్కు దోషం ఉన్నా సరే, ఎలాంటి కష్టాలైనా చిన్న రెమెడీతో పారుదోలొచ్చన్నీ కూడా అలాంటి రెమెడీ మనం చేద్దాము. ముందుగా ఏం చేయాలంటే ఒక గ్లాస్ కాంచి గ్లాస్ తీసుకోవాలి. కాంచి గ్లాస్లో వాటర్ వేయాలి. మనం ప్రతిగా ప్రకృతి సంబంధించిన వాటర్ మనం తీసేసుకున్నాము. అయితే దగ్గర ఇలా మనము గ్రీన్ కలర్ ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి, ఆకుపచ్చ కలర్ తీసుకోవాలి, పసుపచ్చ తీసుకోకూడదు. పైకి గ్రీన్ కలర్ తీసుకోవాలి, ఆకుపచ్చ తీసుకోవాలి, ఎల్లో కలర్ తీసుకోకూడదు. ఇది ప్రత్యేకమైన 4 నిమ్మకాయలు తీసుకోవాలి. 4 నిమ్మకాయలు ఇలాంటి గ్లాసు ఏదో గ్లాసులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కల్లుప్పు కానీ కల్లుకుంటే దొడ్డు వేసేసి అందులో ఒక నిమ్మకాయ వేసేసాలి. అక్కడ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి వేసేయాలి. ఆ నిమ్మకాయ వేసేసి అయితే ఆ నిమ్మకాయలు 4 నిమ్మకాయలు మనం వేసేసాం కదా. 4 నిమ్మకాయలు వేసిన తర్వాత మనము ఇది ఇంటిలో 4 దిక్కులు అంటే 4 భాగాలలో 4 మూలలలో అంటే ఈశాన్య మూలకు ఒకటి, ఆగ్నేయ మూలకు ఒకటి, నైరుతి మూలకు ఒకటి, వాయు మూలకు ఒకటి, అట్లా 4 గ్లాసుల వాటర్ పోసేసి ఇది మనము 4 మూలల్లో ఉప్పు వేసి వాటర్ నింపుకొని ఉప్పు వేసేసి అందులో 4 నిమ్మకాయలు వేసేసి 4 నిమ్మకాయలు ఇట్లా గ్రీన్ కలర్ ఉండాలి. నిమ్మకాయలు ఎల్లో కలర్ తీసుకోదు. గ్రీన్ కలర్ నిమ్మకాయలతో వేసేసి ఇలా గ్లాస్ తగ్గుతుంది. ఈ విధంగా ఉప్పు వేసేసి ఉప్పులో ఉన్న గ్లాస్ వేసి పెట్టేసేయాలి. గ్లాస్ నిమ్మకాయలు వేసి పెట్టేసేయాలి. మనం తీసుకొచ్చేది ఇట్లా అయితే ఉప్పులో అలా గ్లాస్ వేసి పెట్టేసాం కదా. గ్లాస్ వేసి పెట్టేసిన తర్వాత గ్రహణ సమయంలో పెట్టేసాలి. అంటే గ్రహణకు ముందు మనం పెట్టేసిన తర్వాత ఆ రోజు రాత్రే గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజు గ్రహణము 4 గంటల సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. ప్రత్యేకంగా అన్నమాట. ఉదయం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం కూడా. కాకపోతే కరెక్ట్ ఉన్న సమయం వచ్చేసి 4 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం రాత్రి 7 గంటల వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇది మనకు భారతదేశంలో కనబడడం లేదు. గ్రహణము భారతదేశంలో కనబడకున్నా కూడా మనం పాటించాలి. ఎందుకంటే సూర్యుడు ఎక్కడున్నా కూడా ఆ కిరణాలు మనకు నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి మన భారతదేశంలో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తీయడానికి సరైన సమయం చాలా బాగుంటుంది. మనం అప్పులలో కూరుకుపోయి మన దుష్టగ్రహాలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఇది చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా చేతుబడి చేసినా నకారాత్మక శక్తి మనకి ఏమైనా చేసినా అవన్నీ కూడా అది తొందరగా పోవడానికి సరైన సమయం అన్నమాట. ఇది ఈ విధంగా మనము రాత్రి 7 గంటల తర్వాత అయినా సరే ఈ నిమ్మకాయలు మొత్తం తీసేసి వీలైతే రాగి చెట్టు కింద తవ్వి పెట్టచ్చు 4 నిమ్మకాయలని.
లేదు అంటే ఏదైనా 4 దారిలో పెట్టేయవచ్చు. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు గ్రహాలు ఇటు అన్ని అందులో వచ్చేస్తాయి. దీంట్లో ఉన్న వాటర్ మన చెట్టు కూడా పోసేయచ్చు, బయట వాడేయచ్చు. మేము వాటర్ అంతా చెట్టు పోయచ్చు. ఈ 4 నిమ్మకాయలు మాత్రము రాయి చెట్టు దగ్గర కొంచెం గొయ్యి తీసి గోతిలో అంత పాతి పెట్టేసినా మన మీద చెడు చేతబడిలో చేసిన ఏమైనా కూడా ఆ నిమ్మకాయలు యాక్టివేట్ తీసేసుకుంటుంది, ఆ పవర్తో గుంజేసుకుంటుంది. మనము ఆ నిమ్మకాయలని తీసుకెళ్ళి చెట్టు కింద పాటి పెట్టినట్లయితే మనలో ఎవరెవరు ఏమేమి చేశారో, మన దుష్టగ్రహాల దుష్ట శక్తులు దుష్టులు ఎవరెవరు నిగో ప్రాబ్లంతో మనకి చెడు చేస్తే అవన్నీ కూడా చెడు ఇంటికెళ్ళి వెళ్ళిపోతుంది. అది మాత్రం ప్రత్యేకంగా రాయి చెట్టు పాత్ర. ఇది అది గ్రహణ సమయంలో 7 గంటల తర్వాత తీసుకెళ్ళి పెట్టడమా, లేదు అంటే మరుసటి రోజు కూడా తీసుకెళ్ళి పెట్టచ్చు. మరుసటి రోజు బుధవారం కూడా తీసుకెళ్ళి రాయి చెట్టు కింద పెట్టి రావచ్చు. లేదా 4 దారిలో పడేయచ్చు. లేకపోతే ఏంటన్నా 4 దారిలో పడేసే పాములు తప్పితే మళ్ళీ ఆ లేకుండా చెట్టు జరుగుతుంది. అలా చేయకండి. ఏదైనా చెట్టు కింద పాతేయండి. కొంచెం అడవి నిర్జల ప్లేస్, కొంచెం ఏదైనా అడవి లెక్క ఉంటుంది కదా, నిర్జల ప్లేస్ ఎక్కడ దూరము నిర్జల ప్లేస్లో అడవి లెక్క ఉన్న దగ్గర ఏ చెట్టు కింద పాతేయండి, గోయి తీసి పెట్టేసేయండి. మిగిలిన చెడు గ్రహాలు కానీ దుష్ట గ్రహాలు కానీ ఏదైనా కూడా మొత్తం మట్టమహమైపోతుంది. మనందరూ సక్సెస్ ఉంటాం. ఏదో గర్భిణీ స్త్రీలు మాత్రము ఆ రోజు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే సూర్యుడు ఎక్కడున్నా కూడా దాంట్లో వచ్చే సూర్యకిరణాలలో దుష్ప్రభావాన్ని ఇచ్చే ఆరా వస్తుంది. దానివల్ల మన గర్భం లోపల ఉన్న శిశువుకి ఏదైనా ప్రభావం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు స్త్రీమూర్తులు ఎవరైనా కూడా గర్భవతులు బయటికి రాకండి. ఎవరైనా మన ఏదైనా నెగిటివ్ అనేది కాకుండా అంతే. ఎవరైనా బయటికి వెళ్తే సూర్యగ్రహణాలలో చంద్రగ్రహణం సమయంలో ఏదైనా చెడు అనేది గ్రహాలు మన మీద పడతాయి కాబట్టి ఆ దుష్ప్రభావం మన మీద పడుతుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని పడకుండా ఎక్కువ మటుకైతే ఆ రోజు జపమో తపమో ఏదో పూజలో పరిహారం ఏది చేసినా కూడా రెట్టింపు ఉంటుంది అన్నమాట. ఆ రోజు గ్రహణం రోజు ఎలాంటి ఇది చేసినా కూడా మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. జపం కానీ తపం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే గురువులు ఎవరైనా కూడా ఇలాంటి క్రియలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చేస్తుంది. మీరందరూ కూడా అల్లాగా ఉండాలి. ఇది మొత్తం కూడా మా ఇంటికి అయితే దగ్గరలో 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం కేరళలో. మీ గురించి ప్రత్యేకంగా చేద్దాం అనిపించింది, మీకు చెప్పాలనిపించింది అన్న ఉంచే ఈ రెమెడీ మీకు ఇస్తున్నాను. మీరు ప్రత్యేకంగా చేయండి. చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? మీరందరూ తెల్లగా ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి చేసాను.